ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. యేసు నామమందు మీ అందరూ కూడా మీకు క్షేమంగా ఉన్నారని, మీ కుటుంబం క్షేమంగా ఉందని, మీ కుటుంబంలో మీ పిల్లలు అందరూ కూడా క్షేమంగా ఉన్నారని, యేసు నామములో భద్రపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఎంతమంది అయితే ఈరోజు యేసుతో యేసుతో ప్రయాణం అనే కార్యక్రమంలో ఎంతమంది బలపరచబడుతున్నారు, చాలామంది బలపరచబడుతున్నారని నమ్ముతున్నాను. మీ దేవుని విశ్వాసం ఉంచి మిమ్మల్ని మీ కుటుంబం బాగుందని నమ్ముతున్నాను. అనుదినమే మీ గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క మాటను మీ పట్ల నేను థ్యాంక్ యూ గాడ్ నెమరు వేసుకుంటూ థ్యాంక్ యూ గాడ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అనుదినము యేసుతో ప్రయాణం అనే కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు దేవుని ప్రవచనము ఆయన ఈరోజు ఈ దినము ఏం చెప్పబోతున్నాడు, ఆయన ఏ విషయాన్ని బయలుపరచబోతున్నాడు, ఆయన వాక్కు ఏంటి, ఆయన ఒక మాట ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోగలిగినట్లయితే ఆత్మ దేవుడు ఈరోజు మీ పట్ల ఏం చేయబోతున్నాడు, ఆయన పూర్ణ చిత్తము ఏంటి, ఆయన పూర్ణ చిత్తము నీ పట్ల ఈరోజు ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే ఈరోజు మీ యొక్క విశ్వాసము, మీ ప్రథమ ఫలము మీ ఇంటికి చేరబోతానని నమ్ముతున్నాను. ఎందుకంటే మీ కష్టార్జితం ఉదయం వెళ్ళింది మొదలుకొని రాత్రి 10 గంటల వరకు కూడా మీరు పనిలో ఉంటారు. కాబట్టి మీ ప్రథమ ఫలము మీ కుటుంబంలోకి చేర్చబడుతుందని నమ్ముతున్నాను. ఇంకా చాలామంది ఉద్యోగం చేస్తారు కానీ సరైన ఫలము సరిగా లేక కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అనేకమైన విషయాల్లో బలహీనపడుతూ వెనుకబడిపోతూ ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈరోజు మీకు ఇచ్చే ప్రవచన ఒక వాక్కును మనం చూడగలిగినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి 9, 10 వచనాలు మనం చూడగలిగినట్లయితే దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వ కలుగును, నీ రాబడి అంతటా ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగము నీకు ఇచ్చి యెహోవాను గణపరచును. చూసారా, దేవుడు నిన్న చెప్పిన మాట, నీవు దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుని శక్తి నీ మీదకి వస్తుంది. దేవుని శక్తిని బట్టి ఆయన రాబడి నీ ద్వారా బయలుపరచుకోవడానికి మాట్లాడుతున్నాడు ఈరోజు. ఈ ఉదయమున దేవుడు ఆయన బలము నీ దేహంలోకి వచ్చినట్లయితే దేవుణ్ణి ఆధారముగా చేసుకుని నేను ఎవరి మీద ఆధారపడు, నీ కుటుంబం నేను ఎవరి మీద ఆధారపడి, నేను ఎవరి మీద ఆధారపడి, నా మీద ఆధారపడుతున్నా, కష్టం మీద ఆధారపడుతున్నా ఎప్పుడైతే అంటామో అక్కడ నీ యొక్క ఫెయిల్యూర్ ఫేస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటావో, దేవుణ్ణి కేంద్రంగా చేసుకుంటావో, దేవుని ఆధారంగా కేంద్రంగా చేసుకుని నీ జీవితాన్ని కొనసాగిస్తావో నీ రాబడి పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే నీ రాబడి ఎలా పెరుగుతుంది? శక్తిని బట్టి. అందుకే అంటున్నట్టు చేస్తే అప్పుడు నీ దేహంలోకి ఆరోగ్యం, నీకు దేహానికి ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? దేవుడు. నీ దేహానికి ఆరోగ్యం ఇచ్చేది దేవుడు. కాబట్టి నువ్వేం చేస్తూ ఉన్నావు? నా కష్టం మీద ఆధారపడుతున్నాను, ఎవరి మీద ఆధారపడట్లేదు, నా కష్టం మీద ఆధారపడుతున్నాను, దేని మీద ఆధారపడుతున్నాను చాలా మంది అంటూ ఉంటారు. కాదు, దేవునికి ఆరోగ్యం ఇస్తేనే కష్టపడుతున్నావు. దేవుడు ఆరోగ్యం ఇస్తే నీ దేహానికి ఆ కష్టపడేంత స్తోమత నీకు వస్తుంది. చూసారా ఏమంటున్నాడు? అప్పుడు నీ దేహంకు ఆరోగ్యము. నీవు దేవుని మీద ఆధారపడితే దేవుడు నీ దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యంను బట్టి అప్పుడు నీ పని చేయడానికి దేవుడు తన శక్తిని ఇస్తాడంట. నీవు పని చేయడానికి ఆయన శక్తిని ఇచ్చి, ఏం చేస్తూ ఉంటాడు? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము తీసుకొచ్చే విధంగా దేవుని శక్తిని పెంచబోతున్నాడు. చాలామంది ఉదయం ప్రార్థిస్తారు కానీ ఏం ప్రార్థించాలో తెలియదు. దేవుడికి విలువైంది ఇవ్వండి. దేవుడికి విలువైంది ఎప్పుడైతే ఇస్తావో, నీకు ఏదైతే విలువ కలిగింది ఇస్తావో, అప్పుడు నీ ఆరోగ్యము, నీ పని చేయడానికి కావాల్సిన శక్తి అనేది దేవుడు నీ దేహానికి అమరుస్తూ ఉంటాడంట. కావాల్సిన శక్తి నీ దేహానికి ఏం చేస్తాడు? అమరుస్తాడంట. హల్లెలూయా. నీ దేహానికి ఆరోగ్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని మీద ముందు ఆయన మీద ఆధారపడితే, ఆధారము ద్వారా ఆయన విలువ కలిగింది దేవునికి ఇచ్చినప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు బలము ఆయన ఇచ్చి ఏం చేస్తాడు? హల్లెలూయా. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తులో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు ఈ కోటలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులో నుంచి కొత్త ద్రాక్షరసం పొంగి పొర్లి పారును. చాలా మంది ఇక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారు. చూసారు, 2వ వచనం చూసినట్లయితే నీ ఆస్తిలో భాగము దేవుడికి విలువ కలిగింది నువ్వు ఇచ్చినట్లయితే నీ గానుగ ఎప్పుడు నిండుతూ ఉంటుందంట. హల్లెలూయా. అంటే నీ యొక్క ధననిధి ఎప్పుడు నిండడానికి కారణము ఎవరు? ఆయనకు నువ్వు ఇవ్వాల్సిన ప్రథమ కానుకలు, ప్రతిష్టార్పణములు. చాలా మంది ప్రతిష్టార్పణము కాదు, ఆయన భాగం అంటే ప్రతిష్టార్పణము కన్నా ఎక్కువ నువ్వు ఇవ్వగలిగినట్లయితే నీ సమృద్ధి అంటే నీ ధనములో
ఎక్కువగా నిండి ఉంటుందంట. నువ్వు ఇచ్చే దానికన్నా నీలో నిండేది ధనము, నీలో ఉండే నీలో ఉండే నిలువగా ఉండే ధనము ఎక్కువగా ఉంటుందంట. అది నిధిగా మారుతుందంట. చూసారా? అందుకే దేవుడి విషయంలో ఏది కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ముందుగా ఏం కావాలా? దేవుడి మీద ఆధారపడాలా. ఉదయం ఏం ప్రార్థిస్తారు, ఏం ప్రార్థిస్తారో తెలీదు. ఇంటి గురించి, వీటి గురించి, వాటి గురించి ప్రార్థిస్తారు. కానీ థ్యాంక్ యూ లార్డ్, దేవుడి మీద ఆధారపడితే నీవు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ ఆయన దయచేసి ఇస్తాడు మీకు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు చూసారా? మళ్ళీ చూడండి, అప్పుడు నీ కానుకలో నుంచి కొత్త ద్రాక్షరసము, అంతే ఈ రోజు నుంచి నీ ధనం నిధి నిండడంతో పాటు నువ్వు అనేకులకు ఇస్తూనే ఉంటావు. నీ ధనం నుంచి ధనం ఇస్తూనే ఉంటావు. ధనం ఎప్పుడు కూడా నీ దగ్గర కొద్దిగా ఉండరు. అంత ధనము నీ జీవితంలో నుంచి, నీ యొక్క ధననిధిలో నుంచి రావడం నువ్వు చూస్తావు అంట. అప్పుడు ఎలాగా? దేవుడి మీద ఆధారపడినట్టు. ఎప్పుడో మా పిచ్చి మాటలు మానేయండి. ఏం మాట్లాడతారు? నేను నా కాళ్ళ మీద ఆధారపడుతున్నా, నా మీద ఆధారపడుతున్నా, ఎవరి మీద ఆధారపడిన అంటున్నాడు. అంటే ఈజ్ అ రిజెక్టింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని ఏం చేస్తున్నావు? తిరస్కరిస్తున్నావు. కాబట్టి నీకేం సమస్య? హల్లెలూయా. ఆర్థిక సమస్యలు, అప్పు సమస్యలకు ఎక్కువైపోతున్నాయి. చూసారా? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. అందుకే అదొక వచనం చూసి 15, 16, 17 వచనం చూడండి, మనం ముగించేద్దాం. ఈరోజు చూసిన సామెతల గ్రంథం 3వ అధ్యాయం 15, 16, 17 చూడండి. పగడముల కంటే అతి ప్రియమైనది నా ఇష్ట వస్తువులన్నిటితో సమాధానము కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయును, దాని ఎడమ చేతిలో ధనగణతులు ఉన్నవి. దాని మార్గంలో రమ్య మార్గంలో, దాని త్రోవలు క్షేమకరము. చూసారా? దేవుడిచ్చే మార్గం అంతా క్షేమంగా ఉంటుంది. అందుకని ఇందాక ఏం చెప్పాను మీకు? అందరు క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్నారు. దేవుడు ఇచ్చే దాంట్లో క్షేమకరమైనది దాగి ఉంటుందంట. హల్లెలూయా. దేవుడిచ్చేది ఏముంది? క్షేమకరమైనది దాగి ఉంటుంది. కాబట్టే అది నీ ఇష్ట వస్తువులతో ఏది పోల్చితే అది సమానము కాదు కూడా. హల్లెలూయా. చూసారా? ముందుగా ఏం చేయాలి? దేవుణ్ణి ఆధారంగా చేసుకొని, దేవుని మీద ఆధారపడుతూ నడిచినట్లయితే నీ ఇష్ట వస్తువులతో ఏది పోల్చినా అది సరిపడదు. అంత దేవుడు నీ జీవితాన్ని నింపగలడు. హల్లెలూయా. చాలామంది ఆరోగ్యం కొరకు దేవుని వాడుకుంటారు, అనేకమైన విషయాల గురించి అడుగుతూ ఉంటారు. కానీ నా ధనం ఎప్పుడు నిలకడగా ఉండాలని దేవుని అడుగుతారా? అడగరు. ఎవరు కూడా దేవుణ్ణి అడగరు. దేవునికి ఇచ్చే విషయంలో నువ్వేం చేయాలంట? నేను ఇస్తున్నాను కాబట్టి దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు కాబట్టి నీ పని చేయడానికి కావాల్సిన నా సత్వ, నా ఎముకలకు సత్వని ఇచ్చేవాడు ఎవరు? దేవుడు అనే విషయాన్ని చాలా మంది మర్చిపోతూ ఉంటారు. అలా ఇచ్చే విషయంలో మీరు ఏం చేసుకోవాలా? ఎలా జ్ఞాపకం చేసుకోవాలా? ఇచ్చిన విషయంలో ఎక్కువ భాగం అంటే ఏంటి? పెద్దది. చిన్న అమౌంట్ భాగం అంటారా? పెద్ద అమౌంట్ భాగం అంటారా? పెద్ద అమౌంట్ భాగం అంటారు. ఆయన భాగము నీకు ఇచ్చినప్పుడు, దేవుడికి ఇచ్చినప్పుడు నీ దేహములో ఆయన సత్తువ ఏమవుతుందంట? సృష్టించబడుతుంది. హల్లెలూయా. చూసారా? ఈరోజు ఎంతమంది అయితే ఆర్థిక స్థితిలో దిగజారిపోయారో, నీ అప్పు స్థితిలో దిగజారిపోయారో, ఈరోజు నీ ఆ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ పెరిగి నీ ఆర్థిక స్థితిలో నుంచి, అప్పు స్థితిలో నుంచి దేవుడు నూతనమైన శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ రోజు నుంచి. హల్లెలూయా. నమ్మిన వారందరూ కూడా ఏమైనా చెప్పండి. ఈ రికార్డు లైవ్ చూసిన వారందరూ కూడా ఏమైనా చెప్పండి. ఈరోజు ఈ వాక్కు నీ జీవితాన్ని మార్చునుగాక. ఈ వాక్కు నీ జీవితాన్ని మార్చి, నీ జీవితాన్ని మహిమకరంగా చేయునుగాక. లెట్స్ ప్రే ఫర్ నౌ. ప్రార్థిద్దాం. నజనేసయ్య శక్తిమంతుడు ఈరోజు ఈ ఉదయకాల సమయమున, యస్ మైటీ గాడ్, సామెతల గ్రంథంలో హల్లెలూయా, ఎవరికి ఆరోగ్యం ఇస్తానంటావు? ఎవరికి ఆరోగ్యంను బట్టి వచ్చే శక్తిని బట్టి వచ్చే ఆర్థిక స్థితి ఎవరికి ఇస్తావంటే నిన్ను ఆధారముగా, నేను కేంద్రంగా చేసుకున్న వారు మాత్రమే కదా. ఈరోజు ఎవరైతే నేను ఆధారంగా చేసుకున్న వారందరినీ ఈరోజు ఆధారముగా చేసుకున్న వారి కుటుంబం నుండి ఆరోగ్యము, కావలసిన దేహానికి ఆరోగ్యము, ఎముకలకు సత్తువ, వారి భాగమంతా కూడా దేవుడికి ఇచ్చే స్థితి వారి యొక్క హృదయానికి, వారి యొక్క విశ్వాసమునకు కలగచేసి నడిపించి మీకు వచ్చేస్తున్నానయ్యా. వారి యొక్క ముందు చూపును బట్టి కాదు, కానీ విశ్వాసమును బట్టి నా భాగము దేవుని యొద్ద ఉంటే ఆ భాగమును బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను మహిమపరుస్తాడనే నమ్మిక, విశ్వాసం వారికి కలుగునట్లుగా ప్రవచిస్తున్నాను ఈరోజు. తండ్రి, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో యేసుతో ప్రయాణం అనే డివోషనల్లో ఈరోజు ఎంతమంది అయితే ఈ రికార్డెడ్ వీడియో వింటున్న వారందరి జీవితం నూతనమైన కార్యాలు జరిగించండి. నూతనమైన మహిమతో వారి కుటుంబాన్ని నింపండి. నూతనమైన ఐశ్వర్యంతో వారి కుటుంబాన్ని నింపమని ప్రోచేస్తున్నానయ్యా. థ్యాంక్ యూ గాడ్. నజరేసు నామమున ప్రోచేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.